పట్టుపురుగు తన చుట్టూ ఒక కోశాన్ని నిర్మించుకుంటుంది. దాని నుంచి అది బయటికి వచ్చినప్పుడు ఆ కోశాన్ని పగలగొట్టుకొని బయటికి వస్తుంది. దానివల్ల ఆ కోశంలో ఉండేటువంటి దారం పనికి రాకుండా పోతుంది మనకు. అందుకనే ఈ కకూన్లను సేకరించి అది కూడా ఈ కకూన్ తయారైనటువంటి 2-3 రోజుల్లోనే ఈ కకూన్లను సేకరించి వాటిని వేడి నీళ్ళలో ఉడకబెట్టి ఆ లోపల ఉన్నటువంటి డింబకాలని చంపివేస్తారు. అందువల్ల దానిలో నుంచి ఆ జీవి చనిపోవడం వల్ల అది బయటికి రాకుండా పోతుంది. అందువల్ల ఈ కకూన్ పగలగొట్టకుండా ఉండి దానిలో నుంచి మనం దారాన్ని తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నట్లుగా ఈ కకూన్లను వేడి నీటిలో ఉడికించి అప్పుడు దాని నుంచి వచ్చినటువంటి దారాన్ని తీస్తారు. ఒక్కొక్క కకూన్ నుంచి దాదాపు 2000 నుంచి 3000 మీటర్ల పొడవు ఉన్నటువంటి పట్టు దారం వస్తుంది. ఇలా వేడి నీళ్ళలో ఉడికించినటువంటి కకూన్ల నుంచి ఆ దారాన్ని యంత్రాల సహాయంతో తీస్తారు. ఈ పట్టు పరిశ్రమ ఎక్కువగా చైనాలో బాగా అభివృద్ధి చెంది ఉంది. ఇప్పుడు మనం గమనిస్తున్నది చైనాలోని ఒక పట్టు పరిశ్రమ. ఈ పట్టు పరిశ్రమలో ఈ పట్టి కాయల నుంచి దారాన్ని జాగ్రత్తగా రీలింగ్, ట్విస్టర్ అనే యంత్రాల ద్వారా తీసి పట్టు నూలు తయారు చేస్తారు. ఈ విధంగా రీలింగ్ మరియు ట్విస్టర్ అనే యంత్రాల ద్వారా తీసి పట్టు నూలుని తయారు చేస్తారు. ఇలా వచ్చినటువంటి దారాన్ని కొద్దిగా శుభ్రపరిచి అవసరమైతే దానికి కావలసినటువంటి రంగుల్ని అద్దుతారు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా కావలసినటువంటి రంగుల్ని వాటికి అద్ది రంగురంగుల పట్టును తయారు చేస్తారు. ఇలా తయారు చేసినటువంటి పట్టును మగ్గాలపై నేయడం ద్వారా చీరల్ని, వివిధ రకాల వస్త్రాలను తయారు చేస్తారు. ఈ విధమైనటువంటి వస్త్ర పరిశ్రమ మన రాష్ట్రంలోని పోచంపల్లి, గద్వాల్ మొదలైన చోట్ల బాగా అభివృద్ధి చెంది ఉంది.